హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో లైవ్ మార్కెట్ కోసం ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఆర్ సెగ్మెంట్ వైజ్ కరెన్సీ, కమ్యూనిటీ ఆర్ ఈక్విటీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేయబోయే టూల్ వచ్చేసరికి లైవ్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అని ఒకటి, అండ్ ఆల్సో VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఈ టూ ఇండికేటర్స్ యూజ్ చేసి మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనం ఈ స్ట్రాటజీ గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో చూడబోతున్నాం. జనరల్గా మనకి మన బ్రోకరేజ్ సంస్థలు చార్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంటారు, అండ్ ఆల్సో చాలా పాపులర్ ట్రేడింగ్ వ్యూ ఉంటుంది. బట్ ట్రేడింగ్ వ్యూ లాగానే గో చార్టింగ్ అనేది ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు వచ్చేసరికి కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ ఇండికేటర్స్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మనకు లైవ్లో కనపడుతుంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, మీకు ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీద నాలెడ్జ్ ఉంటే అది ఆప్షన్స్ ట్రేడింగ్లో అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మనకి బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఆ డేటాతో మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాంటి ఒక ఇండికేటర్ లైవ్ మార్కెట్ కోసం లైవ్లో మనకు చూపెడుతుంది. అండ్ ఆల్సో VWAP అనేది కామన్గా అందరూ యూజ్ చేసే ఇండికేటర్ అని చెప్పొచ్చు. VWAPకి సపోర్ట్గా మనం ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనే ఒక ఇండికేటర్ చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ వచ్చేసరికి మనకు ఓన్లీ గో చార్టింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది మనకు లైవ్ మార్కెట్లో ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి గో చార్టింగ్ ప్లాట్ఫామ్. ఈ చార్టింగ్ ప్లాట్ఫామ్లో మనం చూడబోతున్నాం. మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో ఆర్ మీ ఎనీ మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీ అకౌంట్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు లైవ్ డేటా కావాలంటే, సో లైవ్ డేటా వీళ్ళు వచ్చేసరికి కొన్ని పెయిడ్ ఇండికేటర్స్ అన్నమాట. మీకు చూపెట్టే ఇండికేటర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇవన్నీ పెయిడ్ ఇండికేటర్స్ అన్నమాట. అవి మీకు లైవ్లో ఫ్రీగా కావాలంటే డిస్క్రిప్షన్లో మా ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఫ్రీగా వస్తుందన్నమాట. సో మన స్ట్రాటజీలోకి వెళ్దాం. సో ఆప్షన్ డేస్ క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను చార్ట్ ఓపెన్ చేస్తున్నాను, నిఫ్టీ యొక్క చార్ట్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఉంది. నేను దీన్ని తీసేసి ఫస్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి. సో ఇది ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. ప్లెయిన్ చార్ట్ నిఫ్టీలో మీకు చూపెడుతున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ VWAP యాడ్ చేసుకున్నాం. వాల్యూమ్ వెయిటెడ్ VWAP ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో మనకి ఇక్కడ VWAP యాడ్ చేశాను, బట్ ఇక్కడ ఇండెక్స్ చార్ట్ అనమాట. ఇండెక్స్ చార్ట్లో మనకి వాల్యూమ్స్ అనేది ఉండదు కాబట్టి నేను ఫ్యూచర్స్ చార్ట్ చేసుకుంటున్నాను, అంటే నిఫ్టీ 1. సో ఇప్పుడు మనకి VWAP ఇండికేటర్ క్లియర్గా కనపడుతుంది. జనరల్గా VWAP ఎందుకు యూజ్ చేస్తాం? VWAP వెళ్తూ ఉంటే అదేంటంటే బుల్లిష్ ట్రెండ్ అని జనరల్గా మీ అందరికి తెలిసి ఉంటుంటుంది. VWAP ఇండికేటర్ యూజ్ చేసేవాళ్ళు VWAP బిలో వెళ్తే బేరిష్ ట్రెండ్ అని జనరల్గా మనం దీన్ని యూజ్ చేసి బై సైడ్ తీసుకోవాలా ఆర్ సెల్ సైడ్ పొజిషన్ తీసుకోవాలని దీన్ని బట్టి యూజ్ చేస్తాం. సో దీనికి తోడు ఇంకొక ఇండికేటర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇది వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ ఇక్కడ ఇండికేటర్స్ కాకుండా OI ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఇక్కడ OI ప్రొఫైల్, ఎనబుల్ OI ప్రొఫైల్. సో ఇది ఇలా మనకు లైవ్ మార్కెట్లో ఈ OI ప్రొఫైల్ తోటి. సో OI ప్రొఫైల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది మనకి లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. సో మీకు సింపుల్గా దీని మీద చాలా వీడియోస్ చేశాం. ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటే ఏంది, ఎవ్రీథింగ్ అనేది చాలా వీడియోస్ చేసాం ఫ్రెండ్స్. బేసిక్ వీడియోస్ కావాలంటే మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. మీకు ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి. ఒకవేళ మీకు ఇదేంటో తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే ఏంటంటే ఇది వచ్చేసరికి క్లియర్గా రెసిస్టెన్స్ జోన్, అంటే ఆ జోన్లో సెల్లర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారని, కాల్ సెల్లర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారని, అండ్ ఆల్సో ఇక్కడ సైడ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చాలా అయ్యి ఉందంటే ఆ జోన్లో వచ్చేసరికి మనకి ఈక్వల్గా మనకి పుట్ సెల్లర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారని. సో మీకు సింపుల్ ఏంటంటే ఇది చాలా బిగ్ కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఇందులో మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ గ్రీన్గా కనపడే అనేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇక్కడ
ఇటు సైడ్ కనపడేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనకి ఇక్కడ కనపడుతుంది కదా. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది ఎక్కువ ఉంటేనేమో ఇక్కడ పుట్ సైడ్ ఎక్కువ ఉంటేనేమో ఇది క్లియర్లీ మార్కెట్ సపోర్ట్ జోన్ అని, ఇలా ఎక్కువ ఉంటేనేమో రెసిస్టెన్స్ జోన్ అని. సో ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇలా మనం ఎలా పొజిషన్ తీసుకోవాలంటే ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ క్లియర్గా మార్కెట్ ఈ జోన్లో క్లియర్గా ఇది రెసిస్టెన్స్ జోన్. సో బ్రేక్ అయింది. ఈరోజు మార్కెట్ చెప్తున్నాను, ఈరోజు క్లియర్లీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఈ జోన్ క్లియర్ రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. 21,200 దగ్గర క్లియర్ రెసిస్టెన్స్ జోన్ మనకి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో 21,200 లెవెల్లో చూడండి ఈ ఏరియాలో. సో ఈ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్ అయింది. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసింది. అండ్ ఆల్సో వీవ్యాప్ అబోవ్ క్లోజ్ అయింది, వీవ్యాప్ అబోవ్ క్లోజ్ అయింది. సో క్లియర్లీ మనం బై పొజిషన్ తీసుకుంటాం. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది, వీవ్యాప్ అబోవ్ క్లోజ్ అయిందంటే క్లియర్లీ బై పొజిషన్ తీసుకుంటాం. సేల్ సైడ్ పొజిషన్ ఎలా ఇక్కడ ఒకసారి మీకు చూపెడతాను. ఈ జోన్ చూడండి, ఈ జోన్ చూడండి, ఇక్కడ సపోర్ట్ జోన్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఈ ఏరియాలో ఉంది కదా, మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది ఈ ఏరియాలో. మీకు ఒకసారి కనపడితే మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. అంటే ఈ జోన్లో మనకి ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కంటే ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది. ఈ జోన్లో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, బట్ బ్రేక్ అయింది. అండ్ ఆల్సో వీవ్యాప్ లైన్ బిలో ఉంది, క్లియర్లీ సేల్ పొజిషన్. ఇలా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అండ్ ఆల్సో ఈ వీవ్యాప్తో లైవ్ మార్కెట్లో మనకి డేటా మీకు చూపెడుతుంది. ఇది లైవ్ మార్కెట్లో మనకి చూపెడుతుంది ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా తోటి మనం ఎక్కడ బై పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ సేల్ పొజిషన్, ఇక్కడ మీకు చూడండి, దీని మీద క్లిక్ చేయగానే టేబుల్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది చూడండి. ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎంత ఉంది, పీసీఆర్ వాల్యూ ఎంత ఉంది, పుట్ కాల్ రేషియో ఎంత ఉంది, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపెడుతుంది చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎంత అయింది చూడండి, మనకి లైవ్లో చూపెడుతుంది. దీన్ని బట్టి లైవ్ డేటా తోటి మనం ఎక్కడ కాల్ పొజిషన్ తీసుకోవాలా, పుట్ పొజిషన్ తీసుకోవాలా, బై పొజిషన్ తీసుకోవాలా, సేల్ పొజిషన్ తీసుకోవాలా, లైవ్ మార్కెట్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇండికేటర్స్ ఏమి కొద్దిగా ల్యాగింగ్ ఉంటాయి, బట్ ఇవి వచ్చేసరికి మనకి క్లియర్ ట్రెండ్ చూపెడుతుంది. కావాలంటే ఈ ఏరియాలో కూడా చూడండి, ఈ జోన్ బ్రేక్ చేయడానికి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది చూడండి. ఈ ఏరియాలో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, బట్ ఈ లెవెల్లో చూడండి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి ఓవరాల్గా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయిపోయింది, వీవ్యాప్ బిలో క్లోజ్ అయింది. సో ఇలా క్లియర్లీ నెగిటివ్ ట్రెండ్. సో ఇలా మనకి లైవ్ మార్కెట్లో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి క్లియర్గా లైవ్ మార్కెట్లో ఇలా వీవ్యాప్ అబోవ్ ఈ ఏరియాలో బ్రేక్ అయింది, వీవ్యాప్ అబోవ్ క్లోజ్ అయింది, బై పొజిషన్ ఇక్కడ కూడా చూడండి. సో ఇలా నిఫ్టీలోనే కాదు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ మీరు స్టాక్స్లోనే యూజ్ చేస్తూ ఇలా మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ గో చార్టింగ్ అనేది ఇక్కడ కొన్ని వీళ్ళు స్పెసిఫిక్ మ్యాక్సిమం ఫ్రీ అనే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ ఓఐ ప్రొఫైల్ కూడా ఫ్రీగానే వస్తుండొచ్చు, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రీ యూజ్ చేసేవాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేవి చాలా డెల్టా బార్స్. అంటే లైవ్ మార్కెట్లో మనకి ఆర్డర్ ఫ్లో, మీకు ఆల్రెడీ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీద, అంటే స్పెసిఫిక్ టైం ఒక 5 minutes క్యాండిల్లో ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది అనమాట. సో క్యాండిల్ టైప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంబ్యాలెన్స్. సో ఇటువంటి బెస్ట్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 5 minutes క్యాండిల్లో మీకు ఇక్కడ చూపెడతాం చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక చూడండి బయర్స్ ఎంత ఉన్నారు, సెల్లర్స్ ఎంత ఉన్నారు. ఇక్కడ ఇది 5 minutes క్యాండిల్, బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, టోటల్ డెల్టా. సో టోటల్ డెల్టా అంటే బయర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చేది ఇక్కడ -998. అంటే ఈ 5 minutes క్యాండిల్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఇలా మనకి ఇలా లైవ్ మార్కెట్లో బయర్స్ ఎంత, బయ్యర్స్ అంటే మీకు మళ్ళీ వేరే ఆలోచించకండి, బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్, డెల్టా ఇక్కడ కూడా. సో ఇలా మనకి కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ అనేది ఇవి చాలా డీప్గా టెక్నికల్ అనాలిసిస్ చేసే ఇండికేటర్స్ అనేది వీళ్ళు మనకు గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద కూడా క్లియర్ వీడియో కూడా చేస్తాను. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మేము ఆల్ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ప్రీవియస్ కూడా చూడండి, మేము చాలా ఆల్ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. వీడియో డిస్క్రిప్షన్లో ఎవరికైనా ఫ్రీ ఆల్ గుడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే
ఇవి వచ్చేసరికి మేము ప్రొవైడ్ చేసే ఫ్రీ ఆల్ అవుట్ స్ట్రాటజీస్ అనమాట. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 10 స్ట్రాటజీస్, ఒకటి ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మీరు క్లియర్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీగా యాడ్ చేసుకొని ఫ్రీగా చేయొచ్చు. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 or 2 weeks or 3 weeks or 1 month పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ట్రేడ్ చేయండి. మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా రియల్ ట్రేడ్ ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఏదైనా అకౌంట్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు మంత్లీ ప్రాఫిట్ మీద ట్రేట్రాన్ పే చేయాల్సిన ఫీజు 10 to 14%. అది కూడా ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది. ఆ ఛార్జెస్ కూడా ఉండవు ఇక్కడ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీ, లైవ్ మార్కెట్ స్ట్రాటజీ. రేపటి మార్కెట్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో మీ ముందుకు బెస్ట్ స్ట్రాటజీస్ తీసుకొస్తుంటాం ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీస్ మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీద కూడా మీకు క్లియర్గా ఒక వీడియో చేయడం ట్రై చేస్తాం. బట్ దానికి టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా ఒక క్లియర్ వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.